వార్తలకు స్వాగతం. ప్రకాశం జిల్లా సింగరాయకొండలో వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం పిలుపు మేరకు కొండేపి నియోజకవర్గం సమన్వయకర్త ఆదిమూలపు సురేష్ ఆధ్వర్యంలో ఏపీలో కల్తీ మద్యంపై నిరసనగా పార్టీ కార్యాలయం నుండి ఎక్సైజ్ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది. ప్రజల ప్రాణాన్ని హరిస్తున్న వారిని వెంటనే కల్తీ మద్యం మీద సిబిఐ ఎంక్వైరీని వెంటనే మరి తీర్పు చెప్పే అధికారం ఎవరు ఇచ్చారండి? దొంగలే వాళ్ళే మేమే సిట్ వేసుకుంటామంటే ఎట్లా? సిట్ మీద ఈ రాష్ట్ర ప్రజలకు ఎవరికి కూడా నమ్మకం లేదు. సిట్టు కేవలం కూడా ఈ యొక్క ప్రభుత్వం యొక్క ఒక చెయ్యి, ఎక్స్టెండెడ్ హ్యాండ్ అంతే. సిట్ అంటే సిట్టు, సిట్ అంటే స్టాండ్ అంటే సిట్టు. వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా చేసే అది మాకు అది వద్దు, దాని మీద నమ్మకం చెప్తున్నాం. మూడోది, అనేక మంది కుటుంబాలు మరి వాళ్ళ యొక్క ఇంట్లో ఉన్నటువంటి మరి ఇంటి పెద్దలు వాళ్ళ యొక్క ప్రాణాలు పోయినారు. ఈ యొక్క కల్తీ మద్యం తాగి 400 పైచిలుకు మంది చనిపోయినటువంటి పరిస్థితిలో వారి కుటుంబాలని ఆదుకోవాలి, వారికి నష్టపరిహారం చెల్లించాలి అని చెప్పి ప్రధానంగా మూడో డిమాండ్ చేస్తూ ఉన్నాం. అనుసంధానం అయిపోయి ఈ యొక్క వైన్ షాపులు ఏర్పాటు చేస్తున్నారో ఏ విధంగా ఏ రూల్ ప్రకారము ఈ యొక్క వైన్ షాపుల వరకు మరి అంటకట్టారో దాని మీద మరి ఖచ్చితంగా ఒక ఎంక్వైరీ చేసి అనర్హులను వెంటనే తీసివేయాలని చెప్పి కూడా ఇంకొక డిమాండ్ చేస్తాము.